బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవస్యం చెంది ఉన్న సమయాన భారతదేశం పునరుజ్జీవనంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది. బాబాయ్, ఈ మాటలు ఎవరు చెప్పారు? నువ్వే చెప్పినావు, చూసుకుంటూ చెప్పినావు కదా ఇప్పుడే పేపర్లో. వెరీ ఇంటెలిజెంట్. మరి ఈ మాటలు 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు నెహ్రూ గారు చెప్పారు. నెహ్రూ గారు చెప్పారా? చాచా నెహ్రూ. ఇంత గొప్ప మాటలు నీకెట్లా వచ్చినాయి అనుకున్నా. కరెక్టే, ఆయన చెప్పుకుంటాలే. స్వాతంత్రం రావడానికి ముందు చాలా కథ ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అవును, మొదటి అంటే సిపాయిలు రాజులు కలిసి ఒక తిరుగుబాటు చేశారు, అది విఫలమైంది. అప్పటి వరకు మొఘలులు పాలించారు ఈ దేశాన్ని. ఆ తర్వాత 1858 నుంచి బ్రిటిష్ దొరల పాలన మెల్లమెల్లగా మొదలైంది. వాళ్ళు మన దేశంలో అనేక ప్రాంతాల్లోకి విస్తరించారు, కొన్ని రాజ్యాలలోకి కూడా విస్తరించారు. బ్రిటిష్ మహారాణి మన సామ్రాజ్యాధినేత్రి అయిపోయిందన్నమాట. తర్వాత ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎంతో మంది అసువులు బాసారు. 1948లో యాక్చువల్లీ మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాలని ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశ నాయకులందరూ కలిసి డిసైడ్ అయ్యారు. కానీ లాస్ట్ గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ ఏమన్నాడంటే, లేదు 47 ఆగస్టు 15 ఇచ్చేద్దాము. సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది జపాన్ లొంగుబాటుతో ఆగస్టు 15. ఆ రోజునే భారతదేశానికి స్వాతంత్రం ఇద్దామని లార్డ్ మౌంట్ బ్యాటన్ డిసైడ్ చేయడంతో ఆ రోజు అర్ధరాత్రి మనకి ఇచ్చారు ఈ స్వాతంత్రం. ఆ రోజు మనకి జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించారు. ఇట్లా మొత్తానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం విలువ ఎవరికి తెలుస్తుంది ఎక్కువ చెప్పు? నాకు తెలుసు, స్కూల్ పిల్లలకి అలాగే తెలుసు. ఎందుకంటే చాక్లెట్లు, పిప్పర్మెంట్లు, బూందీ, ఈ మిక్చరు ఇవన్నీ ఆ రోజే కదా పెడతారు. మనకన్నా ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కడో ఉంటారు అనుకుంటాం, కాదు, వాడు మన చుట్టూనే ఉంటారు. వైఫై లాగా ఎక్కడో ఉండర్రా, తెలివైన వాడు మన చుట్టూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాం. థ్యాంక్ యూ. మన దేశాన్ని విడిచి మనం వేరే దేశానికి వెళ్ళి ఉంటాం చూడండి, అప్పుడు మన దేశం విలువ మనకు తెలుస్తుంది. అసలు ఈ స్వాతంత్రం విలువ వాళ్ళకి తెలుస్తుంది చెప్పు. చెప్తున్నాను కదా, దేశం విడిచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా దేశం అనే తాపత్రయం కాదు. స్వాతంత్రం విలువ స్వాతంత్రం లేని వాళ్ళకి, అంటే భర్తలకే తెలుసు. అబ్బా, అది కూడా కరెక్టే. మొత్తానికి మనం భర్తలు కాబట్టి భర్తలు మనం కాదు, నువ్వు. సరేలేవా, భర్తలు ఏం చేయాలి? వంట చేయాలి. ఏం వంట చేయాలి? బాబాయ్ హోటల్లో ఒక భర్త ఈరోజు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం అంజీర్ షీరా. ఒక మధురమైన వంటకంతో స్వాతంత్ర దినోత్సవం బాబాయ్ హోటల్లో ప్రారంభమవుతోంది. సామాన్లు అందుకో. మనుషుల మధ్య బంధాలు గట్టిగా ఉండాలంటే మధురమైన జ్ఞాపకాలు ఉండాలి. మధురమైన జ్ఞాపకాలు ఉండాలంటే మధురమైనది భుజించాలి. ఇవాళ ఒక మధురమైన వంటకం చేసుకుంటున్నాము. మూకుడు పొయ్యి మీద ఎక్కించి అంజీర్ షీరా. పొయ్యి వెలిగించు. ఒక 4 చెంచాలు నెయ్యి. కనీసం కొత్త బట్టలు వేసుకుంటూ మంచిగా ఉన్నావురా, అందంగా ఉన్నారా, ఒక్కనోడన్నా నీ నోట్లకేంచి వస్తుందా? మా పెద్దవాళ్ళు ఒక మాట అనేవాళ్ళు, ఏమని? తెల్ల అంగి తెల్ల ప్యాంటు వేసుకుంటే అట ఆర్థిక ఇబ్బందులు తక్కువ ఉంటాయట. అవునా? ఇళ్లలో కొన్ని అనూచానంగా సాంప్రదాయ సిద్ధంగా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. ఒక్కసారి మనం బయటకు వెళ్ళి వచ్చామనుకో, చొక్కా హ్యాంగర్కి పెడతాం, పెట్టకూడదట. కనీసం నీళ్ళలో నానబెట్టి ఆరేసి వేసుకోవాలి. ఇలాంటివి కొన్ని నమ్మకాలు. అలా వేయాలంటే నా బట్టలని బకెట్లోనే ఉంటాయి. బకెట్ల సంఖ్య పెరుగుతుంది. అరే, నా బట్టలు మంచుకునే లేవా చెప్పమంటే ఇంట్లో అది అన్నారు, ఇది అన్నారు, ఇవి చెప్తావు. సరే, 4 చెంచాలు నెయ్యి. ఏదో మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇంట్లో మాట్లాడే అవకాశం లేదు, స్వేచ్ఛ లేదు. స్వాతంత్రం అంటారు కానీ మాకెక్కడుంది స్వేచ్ఛ? మీ పిన్ని మాట్లాడడం మొదలు పెడితే ఆపదు. నేను విని చెవులు పోయాయి. నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు ఇంట్లో స్వాతంత్రం లేదని? ఏ భర్తకైతే ఇంట్లో భార్య మాట్లాడడం ఆపుతుందో ఆ రోజు నుంచి ఆ ఇంట్లో స్వాతంత్రం వచ్చినట్టు. మరో భార్యాభార్యల సంఘం పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈ వయసులో ఓపిక లేక ఆగిపోయాను. మనకి నెయ్యి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి 4 చెంచాలు నెయ్యి. తదనంతరం సూజీ
అనగా బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ వేయి. సగం కప్పు రవ్వ సగం కప్పు రవ్వ ఉంది కాబట్టి 1 కప్పు పావు నీళ్ళు వేయాలి. అవును బాబాయ్, నాకు ఒకటి అర్థం కాదు. నీకు చాలా విషయాలు అర్థం కాదు. దీన్ని బొంబాయి రవ్వ అని ఎందుకంటారు? బొంబాయిలో కూడా అదే డౌట్ వచ్చింది. మైసూర్ పాక్ అని అంటారు. అదేమన్నా మైసూర్లో కనిపెట్టారా? దానికి వచ్చి ఏదో కథ ఉంది. మైసూర్ మహారాజా అన్ని ఎవరో అతిథి వస్తే ఏదో ఒకటి వండవయ్యా అన్నట్టు. అంటే ఏం వండమంటారు సార్ అంటే, ఏదో ఒకటి వండవయ్యా వంటింట్లోకి వెళ్ళు అంటే అక్కడ ఉండే వంటవాడు ఎక్స్పర్ట్ ఒక ఆయనేమో ఏదో 4 పదార్థాలు కలిపి తీసుకుని ఒక పదార్థం తయారు చేసేట. అది వచ్చిన అతిథి చూసి అరే భలే ఉంది అన్నట్ట. అది మైసూర్లో తయారైంది కాబట్టి మైసూర్ పాక్. ఇదో కథ ఉంది. ఇప్పుడు గోబీ 65 అని ఒకటి ఉంది. అది 1965లో కనిపెట్టారని ఒక కథ ఉంది. ఇలాంటివి ఎన్ని నమ్ముతాం? దానికి నిజమేంటి? వ్యాలిడిటీ ఏమీ లేదు. అంతే ఊరికే ఇలాంటి ఊసిపోక కబుర్లు ఉంటాయి. మొత్తానికి బొంబాయి రవ్వ వేపేవు కాబట్టి వేయించావు కాబట్టి చక్కగా ముక్కలు చేసిన బాదం పప్పు. నాకు ఒక విషయం అర్థమైంది బాబాయ్. ఏంటి? తొందరపడి నేను ఏ క్వశ్చన్ అడగదు. అది ప్రశాంతంగా ఉండు. నెయ్యి వేసాము, బొంబాయి రవ్వ వేసాము, బాదం పప్పు 2 ముక్కలు చొప్పున కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాం. బాబాయ్ ఓకే చూడు. ఓకే బొంబాయి రవ్వ వేగింది. మనం బొంబాయి దాకా వెళ్ళొద్దాము. జీడిపప్పు బలంగా వేయించి. జీడిపప్పు. ఇంగ్లాండ్లో ఒక ప్రదేశం ఉంది, మాంచెస్టర్ అని. అవును. అక్కడ విపరీతమైన టెక్స్టైల్స్ తయారవుతాయి, బట్టలు, దుస్తులు. దాన్ని దుస్తుల నగరం అంటారు. ఓ అట్లా బొంబాయిలో బొంబాయి రవ్వ మిల్లులు ఎక్కువ ఉండేవి. దుస్తుల మిల్లులు ఎక్కువ, బొంబాయి రవ్వ మిల్లులు ఎక్కువ. దేశంలో మిగతా ప్రాంతాల కన్నా బొంబాయిలో ఉండే మిల్లుల సంఖ్య బాగా ఎక్కువగా ఉండడం వల్ల బొంబాయి రవ్వగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు సోనా మసూరి రైస్ అంటారు. కర్నూలులో బాగా పడుతాయి. అర్థమైంది బాబాయ్. ఇప్పుడు ఏమేయాలి? కిస్మిస్, ఎండు ద్రాక్ష, కిస్మిస్ నాలా ఉబ్బినప్పుడే అంజీర్ వేయాలి. ఉబ్బిందా? 6 గంటల సేపు నీళ్లలో నానబెట్టిన అంజీర్ ముక్కలు చేసి 6 గంటల సేపు నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తీయగుంటాయి. నీళ్ళతో సాగు వేసేయాలా మొత్తం? ఇలా మళ్ళీ నీళ్ళు వేయాలా? కొంచెం వేయి. చూడు చాలా వేసాయి, చాలు. కొంచెం బట్ట వేసాలా? కలుపు కలుపు. మొదలైంది ప్రాసెస్, వేడెక్కిపోయింది. ఒక 5 నిమిషాలు అలా వేయించు. 5 నిమిషాలా? అంతే. ఏదేమైనా దేశం బాగా క్లిష్ట పరిస్థితులలో. అవును, నో డౌట్ ఉంది. అందుకే నేను దేశ సేవ చేద్దాం అనుకున్నా, కానీ నన్ను దేశ సేవ చేయట్లేదు ఈ జనాలు. అంటే ఏం చేద్దామని దేశ సేవ చేయాలంటే నీకేం కావాలి? ఓ ఎమ్మెల్యే టికెట్, ఓ ఎంపీ టికెట్, ఓ ఎంపీటీసీ టికెట్, ఏదో ఒకటి ఇస్తే, కనీసం వార్డు మెంబర్ టికెట్ ఇస్తే ఒక వార్డుకైనా సేవ చేసుకుంటా కదా. ఏది ఇవ్వకుండా ఎట్లా చేస్తాను దేశ సేవ? అంటే పదవులు ఉంటేనే దేశ సేవ. మరి నీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టడం ఈ దేశానికే గర్వకారణం నాయన. మా వాడికి పదవి ఇస్తే వాడు బ్రహ్మాండంగా దేశ సేవ చేస్తాడు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేస్తూ రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేసినా అది దేశ సేవే. నేను 4 పిల్లలకి చదువు చెప్తున్నాను ఉచితంగా, అది కూడా దేశ సేవ. ఏది మన ఊర్లో వచ్చే ఎడ్ల బండ్లను, సైకిళ్లను, ట్రాక్టర్లు గీట్లను ఆపమాట నన్ను. హైదరాబాద్ వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, బొంబాయి వెళ్ళు, ఢిల్లీ వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి దేశ సేవ చెయ్యి. 4 పిల్లలకు నువ్వు చదువు చెప్తున్నావు కరెక్టా? 4 పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? ఓ ఈత కొడుతున్నాడు నీళ్ళల్లా. మంచిదేరా, అది ఒక ఆర్టు. బెల్లం పొడి దాలో చాలా బెల్లం ఇంతే ఉంది, ఇంకొంచెం పెడితే బాగుంటుంది, తీయగా ఉండేది. ఎందుకంటే అంజీర్లో తీయందనం ఉంది. ఆ స్వీటు మళ్ళీ ఈ స్వీటు, అర్రే తీపిదనం ఎక్కువైపోతుంది. యాలకుల పొడి, ఒక 5-10 నిమిషాలు ఉమ్మగిల్లాలి. మూత పెట్టి బెల్లం కరిగి మంచి ముద్దలా తయారవుతుంది చూడు. ఒకసారి అమ్మొత్తి తగ్గినట్టేనా? 5-6 నిమిషాలు అయిందిగా. సూపర్. పోయి కట్టేసి మూత పెట్టేసి, అవసరం లేదా, ఇంకేం అవసరం లేదు, వదిలే.
ఓకే తయారైపోయింది, ఇదైతే పూర్తి అంటే పరిపూర్ణం అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది బాబాయ్. కొంచెం తినచ్చా? తర్వాత తినొచ్చు, నన్ను కాసేపు మాట్లాడి. నువ్వు కూడా అంతే. చిన్నప్పుడు మా స్కూల్ టీచర్లు స్పీచ్లు మొత్తం అయ్యేదాకా స్వీట్ పెట్టినలు కాదు, ఇప్పుడు అంతే చేస్తున్నావు. 47లో భారతదేశానికి నువ్వు నీ టీచింగ్. ఒక విషయం గుర్తుకొచ్చింది, టీచింగ్ ప్రీచింగ్ 2 రకాలు. ప్రీచింగ్ ప్రీచింగ్ అంటే టీచింగ్ కి ప్రీచింగ్ కి తేడా ఏంటంటే, టీచింగ్ అంటే మనం చెప్తూ ఉంటాం, అవును నీలాగా. ప్రీచింగ్ అంటే పాటిస్తూ చెప్పడం అనమాట. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక ఆమె వచ్చి, మా అబ్బాయి తెగ స్వీట్లు తింటున్నాడండి, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది, పళ్ళు పుచ్చిపోతున్నాయి, కొంచెం వాడికి స్వీట్లు మానేయండి అని మీరు చెప్పండి, మీరు చెప్తే వాడు మానేస్తాడండి అంటే, వారం తర్వాత మీ అబ్బాయిని తీసుకురా అమ్మా అంది. అబ్బాయిని వారం తర్వాత తీసుకెళ్ళింది మహాత్మా గాంధీ దగ్గరికి. ఆయన చెప్పాడు, బాబు స్వీట్లు తినకు, మంచిది కాదు అంటే, సరే జాతి పిత బాపూజీ సరే అన్నాడు. వాడు మానేశాడు. అదే వారం ముందే చెప్పొచ్చు కదా. ఆవిడ అదే ప్రశ్న వేసింది, ఆ వారం క్రితం ఇదే మాట చెప్పొచ్చు కదా అంటే, నేను కూడా అప్పుడు స్వీట్లు తినేవాడిని, ఈ వారంలో నేను స్వీట్లు తినడం మానేశాను, నన్ను నేను కట్టడి చేసుకున్నాను కాబట్టి నేను వాడికి చెప్పగలిగాను. అది ఊరికే ఉపన్యాసం ఇవ్వడం కాదు, ప్రబోధించడం అనమాట, చెప్పింది పాటించడం. బాబాయ్ నువ్వు టీచింగ్ మానేసి ప్రీచింగ్ చేయవా? బాబాయ్ హోటల్లో మనం తదుపరి వంటకంలో వెళ్ళిపోతున్నాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం గోబీ పువ్వు బజ్జీ. అందుకో సామాన్లు జీ. నువ్వు తినకరా అది తినకరా అనే బదులు నువ్వు కూడా ప్రీచింగ్ చేసి నువ్వు తినడం మానేసి ఆ తర్వాత నాకు చెప్పు. అది జన్మకైతే బాగానే ఉంది. జన్మమెత్తితిరా బేషన్ అందుకో. బేషన్ 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 బేషన్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చిన్న పొడి తయారు చేసుకుంటాం. ఓకే, చిన్న రుబ్బురాలు అందుకో. ధనియాలు జీలకర్ర ఒక మంచి పొడి, చక్కగా ఎంచక్క ఈ చిట్టి రుబ్బురోల్లో ముందు ధనియాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను, కుమ్ముడు చిన్న కల్లుప్పు అందుకో. చూడు చాలు. అంతేనా? ఇంకొంచెం శనగపిండిలో వేరే వేద్దాం. మళ్ళీ వేయాలనా? ఇది తీసేస్తా. అసలే మాత్రం తేవు, కొసరంతా తెచ్చిపెట్టావు ఇక్కడ. అసలు గోబీ ఏదిరా? చక్కగా కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టిన గోబీ అది. దీంట్లోకి పొడి చల్లాలి. ఓకే, ధనియాలు జీలకర్ర పొడి గోబీకి అతుక్కోవాలి. కారం చాట్ మసాలా ఇది కారం చాట్ మసాలా కారం చాట్ మసాలా వేసేసిన. ఇదిగో ఈ ఓమా అవన్నీ తర్వాత శనగపిండిలో కొంచెం దూరం వెళ్ళు. నలువైపులా కలవాలి అది. సబాష్. ఏం చేసేవాడు ఇంతకు ముందు? నేను దేశం కోసం పోరాడేవాడిని. అబ్బా, ఏ జన్మలోను. చాలే పక్కన పెట్టు. ఈ శనగపిండి తయారు చేసి ఇది పెట్టి తీసే. శనగపిండి, బేకింగ్ సోడా, ఓమ అనగా వాము, పొట్టకి ఏ ఇబ్బంది లేకుండా, స్వల్ప ఉప్పు. ఎంత? ఒక హాఫ్ స్పూన్ వేయాలా? అర స్పూన్ చాలు. ఇదిగో చూడు నువ్వు. అంతే. బాగా కలిపి నీళ్ళు ఇదే కలపాలనా? ఇక్కడ పెట్టుకో. నీళ్ళేసి బజ్జీ పిండిలా కలుపు. ఓహో, బజ్జీ పిండి లెక్క వేయాలనా? యా, వేస్తుందే బజ్జీలు కదా. కరెక్టే. బాబాయ్, ఎప్పుడైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నావు నువ్వు? మా తాత పాల్గొన్నాడు, నేను పుట్టలేదు. 1961 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఆహా, ఏం డేటు బాబాయ్? నువ్వు స్వాతంత్రం తర్వాత పుట్టినా కాబట్టి దేశం కోసం పోరాడలే అని అంటున్నావు. ఓకే, ఏం పోరాడావు? వంట కూడా ఒక పోరాటం, నిత్య పోరాటం అది. ఓకే, ఆ జగ్గు తీసేయి, నూనె ఎక్కించు, చేయి కడుక్కుని. నూనె గరిటె తీసుకో. మొత్తం క్లీన్ చేసేసిన. ఆ నూనె గరిటె ఖాళీ తీసుకో.
ఏం చేసుకుంటావు గరిటెని? వేడి నూనె ఒక గరిటె దీంట్లోనా? శనగపిండిలో. కరకరలాడుతూ గుల్లగుల్లగా ఉండాలంటే ఆ మాత్రం వేడి నూనె పడాలి. చాలా ఇంకొంచెం చాలు 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 వినో. సగం ముందు వేయి, ఈ సగం తీసేసి వండు, తీసేయి, మళ్ళీ సగం వేయి, తర్వాత అప్పుడు తీసేసింది మళ్ళీ వేయి, సరిపోతుంది. నూనె బాగా కలుపు. వేసేయాలా? చిన్న చిల్లుగట్టుతో అటు ఇటు తిప్పు. అర్థమైంది. కలపడానికి చిన్నది. సగం వేగింది కదా, తీసే. వేయి, మిగతా సగం వేయి. ఒక్కొక్కటి టకటకా వేసుకుంటూ వెళ్ళు. ఇంతకుముందు వేగింది కలిపే. మిగతా 50%? మొదట తీసింది కలిపే. మెల్లగా కలుపుతా ఉంది. ఒక 2 నిమిషాలు బాగా వేగితే సరిపోతుంది. ఆ మూకుడు అందుకో, షీరా మూకుడు. దీనికోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను. అంజీర్ షీరా ఇత్తడి పాత్ర అందుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత మంచి మాట చెప్పాడు. కడిపెట్టే. తీసే చాలు. అయిపోయింది ఇది? చాలు చాలు. అప్పుడే ఆహా, గోపి పువ్వు బజ్జీలు. అంజీర్ షీరా తిని చిన్న నిమిషం గ్యాప్ ఇచ్చి తర్వాత గోబీ పువ్వు తిన్నావు అనుకో, మొత్తం తినేస్తా. నువ్వు కాదు, పిల్లలు. మనకు కాదా ఇది? ఎక్కడో ఉండరబ్బా మన శత్రువులు, మన చుట్టుపక్కలే ఉంటారు. సరే, వాళ్ళకు ఇంకొంచెం మంచిగా చెప్తా. చాలు చాలులే, అనుకుని వాళ్ళు జరుగుతాయా ఏంటి? చెక్క పాత్రలోకి మార్చా. రెండు వంటలు సిద్ధం. అంజీర్ షీరా ఎలా తయారు చేసావు? అంజీర్ షీరా ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బొంబాయి రవ్వ వేసి వేయించి అందులోనే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించి మనం నానబెట్టుకున్న అంజీర్ ముక్కలను నీళ్లతో సహా వేసి బెల్లం పొడి వేసి యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే అంజీర్ షీరా రెడీ. గోబీ పువ్వు బజ్జీలు ఎలా తయారు చేశారు? గోబీ పువ్వు బజ్జీలు ఎలా తయారు చేశారంటే, ముందుగా రుబ్బు రోల్లో ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు వేసి కచ్చా పచ్చగా దంచి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి ఉడికించిన గోబీలో మనం తయారు చేసుకున్న పొడి, కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపిండిలో వంట సోడా, వాము, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీ పువ్వులను అందులో ముంచి వేడి నూనెలో వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటే గోబీ పువ్వు బజ్జీ రెడీ. సరే పద, పిల్లలకి పంచుదాం. బాబాయ్, నేను ఎవడో పెద్దోళ్ళు అనుకుంటున్నా, ఏదో మీసాలు గడ్డాలు వచ్చాయి. ఇది బాల మీసం, బాల గడ్డం. ఓకే, నేను పిల్లలు బాబా. ఇది కూడా బాల నెరుపే, మెరుపు అనుకుంటున్నారేమో, ఇది బాల నెరుపు. అవును, టేస్ట్ చేసి దీంట్లో ఉప్పు 2 చెంచాలు అందుకో. చిన్న చెంచాతో స్వీటు, పెద్ద చెంచాతో బజ్జీ. நல்லா இருக்கியா? ரொம்ப நல்லா இருக்கே. ரொம்ப సూపర్. నల్లా ఇరుకు ఎంత బాగుందో. ఇరికే మంచి రోస్ట్ తీసుకో.
అన్ని మధ్యన రోస్ట్ చేసిన. బ్రహ్మాండం. నన్ను కూడా రోస్ట్ చేస్తుంటావు కదా. గోబీ పువ్వు బజ్జీ సూపర్. ఎలా ఉంది? చెప్పలేను బాబాయ్, నీకు స్వాతంత్రం వచ్చినట్టుంది. పిల్లలు ఇవి సరిపోవు, నేను ఇంకొక 2-3 వాయిలు చేసి పెడతా, ఎందుకంటే ఏడుస్తారు వాళ్ళు ఇప్పుడు. పంచుదాం. తీసుకెళ్ళిపో. ఓ వెళ్ళు పట్టుకో. ఒకసారి మళ్ళీ మరొకసారి శుభాకాంక్షలు చెప్పి బయలుదేరుతాం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. నేను ఈ స్వీట్ తీసుకొని బయలుదేరుతాను. నేను వెనకాలనే హాట్ తీసుకొని పోతున్నా. అంజీర్ షీరా, గోబీ పువ్వు బజ్జీ. అంజీర్ షీరా, అంజీర్ షీరా, అంజీర్ షీరా. గోబీ పువ్వు బజ్జీలా, గోబీ పువ్వు బజ్జీలా, గోబీ పువ్వు బజ్జీలే. పిల్లల కోసం అంజీర్ షీరా, పిల్లల కోసం అంజీర్ షీరా, పిల్లల కోసం అంజీర్ షీరా, పిల్లల కోసం బజ్జీలు 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 బజ్జీలే, పిల్లల కోసం అంజీర్ షీరా.